మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూంను ప్రారంభించారు. స్థానిక మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో కలిసి మలబార్ గ్రూప్ చైర్మన్ అహ్మద్ రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. తమ వద్ద అన్ని రకాల వేడుకలకు సరిపోయే బంగారం, వజ్రాభరణాలు, విలువైన రత్నాలు, వెండి, ప్లాటినం ఆభరణాలు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పండుగ సీజన్లో ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు నిర్వాహకులు. కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేడిపల్లి పిర్జాదిగూడలో మేము మా 14వ షోరూమ్ని హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. మాకు ఆంధ్ర తెలంగాణలో ఇది 39th షోరూము, తెలంగాణలో చూసుకుంటే ఇది 22nd షోరూము. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ బతుకమ్మ, దివాళీ, దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి 50,000 రూపాయల కొనుగోలుకి గోల్డ్ జ్యువెలరీ అయితే 200 మిల్లీగ్రాములు, ప్రీషియా రూబీ ఎమరాల్డ్ జ్యువెలరీ అయితే 300 మిల్లీగ్రాములు, అలాగే మైండ్ డైమండ్ జ్యువెలరీ అయితే 400 మిల్లీగ్రాములు ఉచిత బంగారు నాణాన్ని మేము అందించడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోవడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ మేడిపల్లి పిర్జాదిగూడలో ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఈ షోరూంలో అన్ని జ్యువెలరీ కస్టమర్స్ లవర్స్ని దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది. అందులో మైండ్ డైమండ్ జ్యువెలరీ, ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ, ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ. This is the first retail jewelry shop in Upper-Depot, and we all were expecting this kind of retail jewelry shop in our area. So anyhow, Malabar has started with this, and I wish them all the success, all the best, and definitely there is lots to go. They have to, set a milestone for each and everyone over here, because most of the people, most of the citizens here, we all travel somewhere near Panjagutta or Dilshuk-Nagar, or for the matter of fact, even I go to Hastigoda and Malabar, for shopping of gold. When I go with my wife, with my kids, it's always a thing. You have to take out some time and you have to travel there, and if you don't like it, again you have to travel to some other shop.